రోజు రోజుకు వాతావరణంలో మార్పులతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. విశాఖ జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తీవ్ర ఎండవేడిమితో ప్రజలు వడదెబ్బ బారిన పడే అవకాశం ఉంది. తలనొప్పి, తల తిరగటం, నీరసం, నాలుక ఎండిపోవటం, తీవ్రమైన జ్వరం వంటి లక్షణాలు ఉంటే వైద్యుల్ని సంప్రదించాలని సూచిస్తున్నారు. ఒక్కోసారి ప్రాణాపాయం కూడా జరగవచ్చని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మరికొన్ని రోజుల పాటు ఎండల తీవ్రత ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వడదెబ్బ కేసులకు సత్వరమే మెరుగైన వైద్యం అందించేందుకు ఆసుపత్రి పర్యవేక్షక వైద్యాధికారి డాక్టర్ శివానంద ఓ వైద్య బృందాన్ని సిద్ధం చేశారు. సెంట్రల్ ఏపీతో 4 పడకలతో కూడిన వార్డును అందుబాటులో ఉంచారు. వడదెబ్బ తగిలిన రోగి ఆసుపత్రికి వస్తే సత్వరమే వైద్యం అందించే విధంగా ఏర్పాట్లు చేశారు. రోగులకు అవసరమైన అన్ని రకాల ఔషధాలను సిద్ధం చేశారు. రోజు పదుల సంఖ్యలో వడదెబ్బ బాధితులు వైద్య సేవలకు వస్తుండగా కొందరిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తుంటే మరికొందరికి ఓపీలో చికిత్స అందించి మందులిచ్చి ఇళ్లకు పంపుతున్నారు. అధిక ఎండల నుంచి ఉపశమనం పొందడానికి చల్లని నీటితో పాటు ఇతర పానీయాలు తీసుకోవడంతోనే జలుబు, దగ్గు, జ్వరాలు బారిన పడే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరం లేకుంటే ఎండలోకి వెళ్లకుంటే నీడపట్టునే ఉండాలని సూచిస్తున్నారు. శరీరం డీహైడ్రేషన్ కు గురి కాకుండా ఓఆర్ఎస్ ద్రావణం, నీళ్లు, మజ్జిగ, పళ్లరసాలు, నిమ్మరసం వంటివి తరచూ తీసుకోవాలని చెబుతున్నారు. ఎండల వేడికి మున్ముందు జ్వరాల తీవ్రత పెరిగే అవకాశాలు ఉన్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల ఈ వడదెబ్బ తగిలి కొంతమంది ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళే అవకాశం ఉంది. ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఎండలు చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఈ వడదెబ్బ తగిలి చాలామంది హాస్పిటల్లో జాయిన్ అవ్వడం కానీ, నీరసంగా ఉండడం కానీ, కళ్ళు తిరిగి పడిపోవడం కానీ, నరాలు కండరాల్లో నొప్పులు ఉండడం కానీ, వాంతులు అవ్వడం కానీ, ఒక్కొక్కసారి వీళ్ళకి తలనొప్పి, విపరీతమైన తలనొప్పి రావడం కానీ, చెమటలు ఎక్కువగా పట్టడం లేదా చెమటలు అస్సలు లేకపోవడం, ఇటువంటివి అన్నీ ఉంటాయి. ఇంకా సీరియస్గా ఉండేవాళ్ళు కంప్లీట్గా స్పృహ తప్పి పడిపోవడం లేదా ఫిట్స్ రావడం అనేది ఉంటుంది. ఈ లక్షణాలు ఎవరికన్నా ఉంటే మొదట చెప్పినవన్నీ ఎర్లియస్ట్ సైన్స్, మనకి వాంతులు, మనకి కన్ఫ్యూజన్ రావడం, చెమటలు ఎక్కువగా పట్టడం, దాహం ఎక్కువగా వేయడం, ఇవన్నీ మనకి ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల ఫస్ట్ స్టేజ్లో వచ్చేవి. లాస్ట్ స్టేజ్లో వచ్చేవి స్పృహ తప్పి పడిపోవడం, ఫిట్స్ రావడం, ఇవన్నీ ఉండేటప్పుడు మాత్రం మనం జాగ్రత్తగా చూసుకోవాలి.